వన్నించి లేదు గిన్నెంచి లేదు నోరు మూసి పడుకో. నీకు పనిముట్లు అందించి నా కండలన్నీ కరిగిపోయారా? పండంటి పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసి పడుకో. పప్పరోడు వచ్చా లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? నాకు జరగటలా? నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా, ఆ సుందరం గారి మంచితనం వల్ల. మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు, పనికొచ్చే విద్య నేర్పాడు. మన కోసం నేర్పించాడు ఏంటి? ఆయనకి మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే ఆ స్పానిటీ. ఇందా నీ కర్మ. రాము ఏడి అని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహంలో వెతుకుతున్నావా? సరిగా చెప్పు. ఏమండి మెకానిక్ గారు, చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళతాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి. మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదా? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పిచ్చాడు. అయ్యో అన్నయ్య మాయా. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారిని రమ్మను. జయంతి అమ్మాయి ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా, మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు, చూసుకో. లక్ష్మి, లక్ష్మి. కాసేపు క్యారమ్స్ ఆడుకుంటా. నేను జయంతి ఒకటి. అదే మర్చిపోయాను, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లత నువ్వు కూర్చో. సుందరం గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నేను వచ్చాను చెప్తారా? అక్కర్లేదు, వెళ్ళండి. హలో, ఇదేమిట్రా ఇంటిమేషన్ లేకుండా వచ్చేసావు? మాట ముందుగా తెలుసున్నట్టయితే పెద్ద ఊరేగింపుతోటి రిసెప్షన్ అరేంజ్ చేసేవాడినిగా. మీరంతా హడావుడి చేస్తారనే చెప్పకుండా వచ్చేసాను. ఎంత వాడవయ్యావరా ప్రసాద్. వెరీ గుడ్. అమ్మాయి తెలుసా, మీ బావ ప్రసాద్ అమ్మా చెప్పిరా. అలాగే బావయ్యా రా. ఎంతకాలానికి నిన్ను చూడగలిగాం ప్రసాద్. నువ్వింత పెద్ద డాక్టర్ అయి వస్తున్నావంటే మీ మామయ్య సంతోషం ఇంత అంతా కాదు. అంతా మీ చలవే కదా అత్తయ్య, మీ రుణం ఎలా తీర్చుకుంటాను? మా బరువు తీరిస్తే రుణం తీర్చినట్టే ప్రసాద్. చెప్పకుండా వస్తే వచ్చావు కానీ మంచి సమయానికే వచ్చావురా. ఇవాళ మన జయంతి పుట్టినరోజు, రావమ్మా. అదేమిటి నీ బర్త్డే స్వీట్స్ మీ బావకు పెట్టవే? నీ ఇల్లు బంగారం కాను, అంత సిగ్గేమిటే. బావకి టీ జయంతి. రాము, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా? ఒకవేళ నేను నీకు దూరం అయిపోతే ఏం చేస్తావు? నేనే నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను రాలేకపోతేను? ఏమిటి జయంతి నువ్వు అనేది? ఏముంది, మనవని ఆశించి మమతల పెంచు కాకుండా పోవచ్చు. బహుశా మన ఈ అనుబంధం కూడా అంతేనేమో. కాదు జయంతి, అలా ఎప్పటికీ జరగదు. ఇప్పటికే నేను జీవితంలో చాలా పోగొట్టుకున్నాను. ఏకాకిని అనుకున్న నాకు చీకట్లో దీపంలా నువ్వు కనిపించావు. ఏమైనా సరే దాన్ని నేను పోగొట్టుకోలేను.
జయంతి సిగ్గులేదా? వెళ్ళవి వెళ్ళు. ఇటు చూడు, పెంచి పోషించి పెద్ద చేసినందుకు నువ్వు చేసే ప్రత్యుపకారం ఇదేనా? నీకు బదులు ఒక పాముని పెంచినా ఇంత కర్కోటంగా కాటు వేసేది కాదు. ద్రోహి! అమాయకురాలైన నా బిడ్డతోటి ప్రేమ కలాపాలు సలుపుతున్నావా? జయంతి ఎక్కడ, నువ్వెక్కడ? రేపు మాకో ఒక గొప్ప డాక్టర్ని వివాహమాడి సకల భోగభాగ్యాలతో తొలతొంగపోయి జయంతి నీ యజమాని కూతురు కాబట్రా? అన్గ్రేట్ఫుల్ రిచ్! తారతమ్యాలు, పరువు మర్యాదలు మంట కలిపి ఇంత నీచాలు కొడిగట్టిన నీకిక్కడ చోటు లేదు. ఇక నీకిక్కడ చోటు లేదు. వెళ్ళు. అన్నాయ్ అన్నాయ్, నువ్వేం బాధపడకురా అన్నాయ్. ఆ సుందరంగాడి పొగరు చిటికలు అడిచేద్దాం. జయంతి నువ్వంటే పడి చస్తుందిరా. చల్లగా దొడ్డం తప్పి తీసిపోతే. నోర్మయ్, ఈ పాడు సలహా చెప్పడానికి ఇందూరం పరిగెత్తుకొచ్చావు. అవతలకి. అది కాదురా అన్నాయ్. నన్ను ఫాలో అవుతే నీకెందుకు వస్తుంది తిప్పలు? రాము, ఇంకా ఇక్కడుండి నీకు బాధ కలిగించదలుచుకోలేదు. కానీ నువ్వు వెళ్ళిపోతేనే నాకు బాధ రాము. మా నాన్నతో ఎలాగైనా చెప్పి ఒప్పిస్తాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. జరగకూడదు జయంతి. నన్ను మర్చిపోనా? అదెలా సాధ్యం అవుతుంది రాము? నన్ను నేను మర్చిపోగలను? నా కోసం నువ్వు నీ తల్లిదండ్రుల కోరికను మన్నించాలి. వారి ఇష్ట ప్రకారం పెద్ద డాక్టర్ భార్యవై సకల ఐశ్వర్యాలతో తొలతూగాలి. రాము, నువ్వు సుఖంగా ఉన్నావని ఆనందం రాము, రాము. ప్రసాద్, మానసికంగా జయంతికి ఏదో పెద్ద షాక్ తగిలింది. మామయ్య, రాము ఎవరు? మన వర్క్షాప్ లో మెకానిక్. జయంతి కలవరిస్తుంది. అతన్ని పిలిపించండి. అది అసాధ్యం ప్రసాద్. అతను ఇప్పుడు మన సర్వీసులో లేడు. ఏమండి ఏమండి, అమ్మాయి మళ్ళీ స్పృహ తప్పిపోయింది. దాన్ని చూస్తే నాకేమిటో భయంగా ఉందండి. బాబు ప్రసాద్, జయంతిని బ్రతికించవు. జయంతిని బ్రతికించుకోవాలంటే రాముని పిలిపించడం చాలా అవసరం అవుతాయి. ప్రసాద్, ఏమండి, రాముని ఒక్కసారి పిలిపించరు, నా బిడ్డను బ్రతికించరు. లక్ష్మి, నీకేమైనా పిచ్చెక్కిందా? చిన్నప్పటి నుంచి మన పంచన్నే పడి పెరిగిన ఆ పరమ దరిద్రుడిని తీసుకొచ్చి మన జయంతి సరసన నిలబెట్టమంటావా? కాదు కూడా అంటే వానికి కట్టబెట్టమంటావా? రాముకిచ్చి పెళ్లి చేస్తే మాత్రం తప్పే ఉంది మామయ్య. బాగా ఆలోచించండి.
ఈ వివాహానికి అతని దారిద్ర్యమే ఆటంకమైతే అతనికంటే నా ఆధిక్యత ఏముంది? మీ డబ్బుతోనే నాకు ఈ విద్య, ఉన్నతి, గౌరవం కలిగించారు. మీరు అనుకుంటే అతనికి ఇవన్నీ ఇవ్వగలరు. జయంతికి తగిన వాడిగాను చేయగలరు. ప్రసాద్, అవును మావయ్య, జయంతి సౌఖ్యం కంటే మనందరికీ ఎక్కిందేముంది. ఇంకా చూస్తారే మావయ్య, ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోవచ్చు. సరే, రాముని తీసుకొస్తాను.